ఇంక ఈయన సంగతి చెప్పాలి అంటే గురుకులం అయిపోయింది, అక్కడి నుంచి నన్ను దగా చేయటం అయిపోయింది. ఈ సందర్భంలో ఒక్క వీడియో చూపించేసి మీకు నేను వేరే దాంట్లోకి వెళ్తాను, ఒకసారి చూడండి. అన్నకి కామేశ్వరి అనే ఆవిడతో పెళ్లి అయ్యింది. వారికి 2 సంతానం కలిగిన తర్వాత గరికపాటి గారి అన్నగారు చనిపోయారు. కామేశ్వరి గారు వితంతువయ్యారు. గరికపాటి గారు తన తల్లి కోరిక మేరకు వితంతువైన కామేశ్వరి గారిని పెళ్లి చేసుకున్నారు. కానీ వీరికి ఏ సంతానం లేదు. కొన్నాళ్లకు కామేశ్వరి గారు గరికపాటి గారిని వదిలేసి ఇంకొకరితో పెళ్లి చేసుకున్నారు. పిల్లల బాధ్యత గరికపాటి గారే తీసుకున్నారు. కామేశ్వరి గారితో విడిపోయిన కొన్నాళ్ళకి గరికపాటి గారు ఇంకొకరిని రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ సొంత పిల్లల్ని వద్దనుకొని అన్న పిల్లల్ని తన పిల్లలుగా చూసుకున్నారు. అంతా విన్నాక నాకు ఆయన కామంతుడిగా అయితే ఏ మాత్రం అనిపించలేదు. ఆయన ప్రవచనాలు ఎంత గొప్పగా చెప్తారో అంతే ఆదర్శంగా వ్యక్తిగత జీవితంలో కూడా మెలిగారని అనిపించింది. ఆయన పెళ్లి చేసుకుంది తన వదినని కాదు, ఒక వితంతువుని. తన దగ్గర ఉంది సొంత పిల్లలు కాదు, అన్న పిల్లలు అని ఇప్పుడు కామేశ్వరి చెప్పేదాకా ఎవరికీ తెలియదు. తన అన్న పిల్లలు తన పెంపకంలో ఏమీ చెడిపోలేదు, మంచి పౌరులుగానే పెరిగారు. ఈ ఉదంతం ద్వారా నాకు ఆయన మీద ఇంకా గౌరవం పెరిగిందే కానీ తగ్గలేదు. మరి గరికపాటి గారి మీద మరి మీ ఒపీనియన్ ఏమిటో కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఈ మహానుభావుడు పెట్టినటువంటి వీడియో. ఈ మధ్యన నేను వీడి పెట్టిన కేసరి బాధలు భరించలేక నేను వీడియోలు చేయనండి అని పెట్టినటువంటి నా సోలో ఫోటోని తీసుకొచ్చి ఈయన పక్కన పెట్టించి టెక్నాలజీతోటి ఈయన భార్య పెళ్లి చేసుకున్నాడు, భర్త చనిపోయి. ఎంత దుర్మార్గుడో మీరు ఆలోచించండి. వీడు తక్కువవాడేం కాదు, బతికున్నాడు. నా భర్త వైజాగ్లో ఉద్యోగం చేసుకున్నాడు, కూతురు మనవలు పిల్లలతో సుఖంగా ఉన్నాడు. వీడి కీర్తి ప్రతిష్టల కోసమని అన్నగారిని కూడా చంపేసి నాకు ఒక తెల్ల ముసిగేశాడు. నేను ఇంత బొట్టు పెట్టుకుని సుఖంగా చక్కగా బతుకుతున్నాను, చూడలేకపోయాడు. అంటే ఈయన ఆదర్శమూర్తి అని ప్రపంచం అంతా అనుకోవాలని అనుకునేవాడు అనుకుంటాడండి. నేను ఆదర్శమూర్తిని ఎవడికాడు చెప్పుకోవాలా? తన్ను తాను పొగడుకుంటే తన్నుకున్నట్లు ఉంటుంది. ఇవన్నీ అర్థమవుతుంది, మైండ్ సెట్ సరిగా లేదని. ఆ వీడియో పెట్టినప్పటి నుంచి వీడియో చేద్దామని ఎందుకో ఆగి ఇప్పుడు మళ్ళీ ఈ మహానుభావుడు పెట్టిన వీడియో ఒకటి చూశాక చెప్పక తప్పలేదు, బయటకు వచ్చా. అన్న బాగానే ఉన్నాడు, అన్న చచ్చిపోలా. 81లో నేను ఒక్కదాన్ని, అప్పటికి నాకు సంతానమే లేదు. అన్న చచ్చిపోతే అన్న పిల్లలతో ఉన్న నన్ను ఉద్ధరించాడు. నాకే పిల్లలుండి అన్న చచ్చిపోతే అంట్లు తోమి నా పిల్లల్ని పోషించుకుంటానండి. లేకపోతే మా నాన్న సౌండ్ 4 ఎకరాలు రాసేవాడు, సుఖంగా పెంచుకునేదాన్ని. అంతేకాని ఈ నవమన్మధుడి దగ్గరికి, ఈ వామనమూర్తి దగ్గరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకో, నా పిల్లల్ని పోషించానే అంత దౌర్భాగ్య స్త్రీని కాదు, ఆత్మాభిమానం ఉన్న లేడీని. కథలు అల్లుతాడు, ఏది చెప్తే అది మీరు వింటున్నారు కాబట్టి ఇష్టం వచ్చినట్లు అల్లుతున్నాడు కథలు. వాక్చాతుర్యం ఉంది కదా అని. కాబట్టి ఇక్కడ సంతానం గురించి పక్కన పెట్టేయండి. నాది ధర్మ సంతానం, మళ్ళీ చెప్తున్నాను. పిల్లల్ని తప్పు పట్టడానికి లేదు. తండ్రి విశాఖపట్నంలో ఉన్నాడు, వీడి తండ్రి కాదు అని వాళ్ళకి ఇప్పటికి కూడా తెలియదు పాపం. మా పిల్లలకి వాళ్ళు ఏం సఫర్ అవుతున్నారు అనే ఉద్దేశంతో నేను మీకు ఒక స్పష్టత. నేను తల్లి తండ్రి విశాఖపట్నంలో ఉన్న ధర్మ సంతానం, అక్రమమైన సంతానం కాదు. ఈ మహానుభావుడికి సంతానం నా వల్ల కలిగితే మరి శారద గారికి ఎందుకు పుట్టలేదండి? పెద్ద వెధవ కబుర్లు చెప్పాడు. ఆదర్శం శారద కూడా ఉంటే బాగుంటుందని వద్దనుకున్నాడా? వినేవాళ్ళు ఉంటే ఎన్నన్నా చెప్తాడనేది ఇప్పటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. అది ఇంకా ఇది అయిపోయింది, పిల్లలు కూడా అయిపోతే ఈయన చచ్చిపోయే ప్రయత్నం చేస్తే శారద గారు రక్షించారు అన్నాడు. దాంట్లో అసలు చచ్చిపోయే పరిస్థితి లేదు. ఈయన గొప్పలు ఎక్కడ చెప్తున్నా, ఎక్కడ అయిపోయింది. నేతాజీ గురుకుల విద్యాలయం నుంచి బయటకు వచ్చాడు. గుంటూరులో అక్కడ పనిచేసి తర్వాత కాకినాడ వెళ్ళి, కాకినాడలో కోనసీమ కాలేజీ అనేటువంటి జూనియర్ కాలేజీ కొంతమందితో కలిసి పెట్టాడు. తర్వాత వాళ్ళతో గొడవలు వచ్చేసి విడిపోయి మళ్ళీ గరికపాటి జూనియర్ కాలేజీ పెట్టుకున్నాడు. ఎవరితోటి ఎక్కడా సఖ్యత లేదు. ఒక ఉద్యోగం చేసుకుని సంసారం చూసుకుందామనే తత్వం లేదు. ఏం ఆలోచిస్తాడో తెలియదు. కాకినాడకు వచ్చిన కొత్తలో ఏం చేశాడు? అద్దేపల్లి రామ్మోహన్ రావు గారని మంచి రైటర్ అండి, చాలా మంచివాడు, నాకు చాలా గౌరవం ఆయనంటే. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఒక ఆదర్శ వివాహం చేసుకున్నాను అన్నాడు. ఏంటి బాబు అంటే, మా అన్న వదినలకి గొడవలుంటే నేను డైవోర్స్ ఇప్పించేసి ఆమెను పెళ్లి చేసుకున్నానంటే ఛీ అన్నాడు ఆయన. అన్న వదినలకి గొడవలు వస్తే వాళ్ళు చూసుకుంటారు, కుటుంబం చూసుకుంటారు, నువ్వెవడు అయ్యా చూడడానికి? పైగా అన్నగారి పెళ్ళని నీకు తల్లితో సమానం. తల్లి లాంటి దాన్ని పెళ్లి చేసుకుంటావు. ఆదర్శ వివాహం అంటే ఒక వీడియోని చేసుకోవాలి,
లేకపోతే భర్త నుంచి విడిపోయి బాధలు పడుతున్న స్త్రీని చేసుకుంటే ఆదర్శం. అంతేగాని పచ్చగా కళకళలాడుతున్నటువంటి వాళ్ళని విడదీసి తల్లి వరుస అయినటువంటి ఆమెను పెళ్లి చేసుకోవడం ఆదర్శమా, నీకు బుద్ధి లేదన్నాడు. పెదవి దాటితే పృథివి దాటుతుంది ఆయనతో చెప్పాడు. అది అలా 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 వ్యాప్తం చెంది ఈ మహానుభావుడు అవధానాలు మొదలెట్టే నాటికి సమస్య పూరణంలో మా బ్యాడ్ రిలేషన్ మీద సమస్యలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈమె తల్లిగారు, ఈయన తల్లిగారు ఉంది కదా, ఆవిడ ఒక సలహా ఇచ్చింది. ఈయనే చెప్పాడు ఆ సంగతి, దీన్ని వదిలించుకో అని. అంటే నువ్వు డైవోర్స్ ఇప్పించి తీసుకొచ్చేది నీ ఇష్టమే, నన్ను వదిలించుకునేది నీ ఇష్టమే, నేనేమన్నా బొమ్మనా? అక్కడి నుంచి మొదలైంది. పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. నన్ను తిననిస్తున్నాడా, నిద్రపోనిస్తున్నాడా? మా శ్రీశ్రీకి 12 ఏళ్ళు, గురిజాడకి 10 ఏళ్ళు. వాళ్ళు స్కూల్స్ ఏం చదువుతున్నారో తెలియదు. ఏ స్కూల్లో వేసాడు తెలియదు. పక్కన ఉన్న ఏదో మామూలు స్కూల్లో వేశాడు. ఏబిసిడీలు రావు, చదువులు రావు. 10-12 ఏళ్ళు ఆవారాగా తిరిగేస్తున్నారు పిల్లలు. మంచి స్కూల్స్ వెయ్యి అంటే ఎప్పుడు నన్ను తిట్టడమే. ఈ తిట్టడమే కాదు, ఆ కాలంలోనే చాలా చెప్పాను కదా, పురస్కారాలు, గరికిపాటి పురస్కారాలు మొదలుపెట్టాడు. ఇంటికి లోన్ పెట్టుకోవడానికి డబ్బులు లేవు. ఉన్న ఎకరాలు 4 పిల్లలు కట్టి పెట్టుకోవాలి కదండి. పురస్కారాలు ఎందుకండి? కీర్తికాంక్ష, అహంకారం, కీర్తికాంక్ష, పదవీకాంక్ష, డబ్బుకాంక్ష, ఇవన్నీ మొదటి నుంచి ఉన్నవే. చాలా పొగరు.